మీరు డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారా? షాంపూస్ కూడా మార్చుతున్నారా? హోమ్ రెమెడీ కూడా ట్రై చేశారా? 1 లేదా 2 వారాలు బాగుండి మళ్ళీ డాండ్రఫ్ స్టార్ట్ అవుతుందా? అసలు ప్రాబ్లం షాంపూలో కాదు. ప్రాబ్లం రూట్ కాజ్ తెలియకుండా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఏ ప్రోడక్ట్ వాడితే డాండ్రఫ్ పోతుంది? నిజం చెప్పాలంటే డాండ్రఫ్ అనేది ఒక సింగిల్ ప్రాబ్లం కాదు. వాటి వెనుక చాలా రీజన్స్ ఉంటాయి. ముందు రీజన్ తెలుసుకున్న తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. డాండ్రఫ్ అంటే ఏంటి? మన స్కాల్ప్ మీద నేచురల్లీ ఈస్ట్ టైప్ ఫంగస్ ఒకటి ఉంటుంది. దాని పేరు మలసేజియా. ఇది అందరికీ ఉంటుంది. కొంతమందిలో ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే లేదా స్కాల్ప్ డిస్టర్బ్ అవుతే ఈ ఫంగస్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అప్పుడు స్కాల్ప్ ఇరిటేషన్, ఇచ్చింగ్, వైట్ ఫ్లేక్స్ స్టార్ట్ అవుతాయి. దానినే మనం డాండ్రఫ్ అంటాము. డాండ్రఫ్ అంటే స్కాల్ప్ నీట్ గా లేకపోవడం కాదు. చాలా కేసెస్ లో అది ఫంగస్ గ్రో అవ్వడం. డ్రై డాండ్రఫ్ వర్సెస్ ఆయిల్ డాండ్రఫ్, ఈ రెండు మెయిన్ టైప్స్ ఉంటాయి. డ్రై డాండ్రఫ్ కొన్ని సింటమ్స్ ఉంటాయి. చిన్న చిన్న వైట్ ఫ్లేక్స్ రావడం, స్కాల్ప్ డ్రైగా ఉండడం, వింటర్ లో ఇంకొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం. ఇప్పుడు ఆయిలీ డాండ్రఫ్, ఎల్లో లేదా వైట్ స్టికీ ఫ్లేక్స్ రావడం, స్కాల్ప్ అంతా ఆయిలీగా ఉండడం, ఇరిటేషన్ ఎక్కువగా ఉండడం లేదా ఇచ్చింగ్ రావడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం. మీ డాండ్రఫ్ టైప్ తెలియకుండా ర్యాండమ్ షాంపూ వాడడం వల్ల డాండ్రఫ్ తగ్గదు. ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు షాంపూస్ వాడతారు, వాడిన రోజులు తగ్గుతుంది, ఆపేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే షాంపూ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేస్తుంది, రూట్ కాజ్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయదు. సో కాబట్టి మళ్ళీ ఫంగల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతే డాండ్రఫ్ రిటర్న్ వస్తుంది. ఇంకా కొన్ని కామన్ మిస్టేక్స్: ఇంట్లో ఒకే టవల్ వాడడం లేదా ఆల్రెడీ వాడిన టవల్ ని మళ్ళీ వాడడం, ఒకే కోమ్ వాడడం, స్కాల్ప్ ని నీట్ గా మెయింటైన్ చేసుకోకపోవడం, హెయిర్ వాష్ లేట్ చేయడం, అంటే వీక్లీ ఒకసారి వాష్ చేయడం. అలా చేస్తే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. హెల్మెట్ ని క్లీన్ గా ఉంచకపోవడం, స్ట్రెస్ కూడా, నిద్ర సరిగ్గా లేకపోవడం, బ్యాలెన్స్ డైట్ లేకపోవడం, ఇవన్నీ మళ్ళీ డాండ్రఫ్ ని ట్రిగర్ చేస్తాయి. ఆయిల్ పెడితే డాండ్రఫ్ తగ్గుతుందా? చాలా మంది హిచ్చింగ్ ఉందని ఆయిల్ ఎక్కువ పెడతారు. డ్రై స్కాల్ప్ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది, అది కూడా కొంచెం ఆయిల్ పెడితేనే, ఎక్కువ క్వాంటిటీ కాదు. ఫంగల్ డాండ్రఫ్ ఉంటే ఎక్కువ ఆయిల్ పెట్టడం వల్ల ఫంగల్స్ కి ఫుడ్ దొరికినట్టే. అలా చేయడం వల్ల కొన్ని కేసెస్ లో డాండ్రఫ్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి డాండ్రఫ్ టైప్ తెలియకుండా ఆయిల్ పెట్టడం కరెక్ట్ కాదు. ఆన్లైన్ ప్రోడక్ట్ కొనడం సేఫా? కొంతమంది ఆన్లైన్ లో రివ్యూస్ చూసి కొనేస్తారు, కానీ సింపుల్ లాజిక్: ఒక ప్రోడక్ట్ అందరికీ వర్క్ అవ్వదు. మీ స్కాల్ప్ టైప్ ని బట్టి, డాండ్రఫ్ టైప్ ని బట్టి అండ్ ఆల్సో స్కిన్ కండిషన్ బట్టి ప్రోడక్ట్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి వర్కౌట్ అయిన ప్రోడక్ట్ మీకు కూడా వర్కౌట్ అవుతుందనే గ్యారంటీ లేదు. కాబట్టి అలా వాడకండి. ఇప్పుడు నేను మీకు కొన్ని సివియర్ సిమ్టమ్స్ చెప్తాను. ఇవి చాలా సీరియస్ అన్నమాట. వీటి గురించి మీరు తెలుసుకోవాలి. డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉండడం, బ్లడ్ వచ్చేలా స్క్రాచ్ చేసుకోవడం, రెడ్ ప్యాచెస్, ఎల్లో క్రస్ ఉండడం, సివియర్ హెయిర్ ఫాల్ ఉండడం, స్ట్రాంగ్ గా హిచ్చింగ్ ఉండడం, స్కాల్ప్ లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడం, అలాగే హెయిర్ లో నుంచి కూడా బ్యాడ్ స్మెల్ రావడం. ఇవి మాత్రం సింపుల్ డాండ్రఫ్ అని దీన్ని ఇగ్నోర్ చేయకండి. చాలా కేసెస్ లో ఈ సివియర్ స్కిన్ ప్రాబ్లం అవుతుంది. కొన్ని కేసెస్ లో డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది అంటే నేను సింపుల్ గా కొన్ని టిప్స్ చెప్తాను మీకు. వీక్ లో 2 లేదా 3 టైమ్స్ స్కాల్ప్ నీట్ గా వాష్ చేయండి. మెడికేటెడ్ షాంపూ గానీ, ఒక ప్రొఫెషనల్స్ సజెస్ట్ చేసిన షాంపూస్ కానీ వాడండి. టవల్ మాత్రం ఎవరితో షేర్ చేసుకోకండి. ఎవరి టవల్ మీరు యూజ్ చేయకండి. మీ కోమ్ మీరు సపరేట్ గా పెట్టుకోండి. వీలైతే వుడెన్ కోమ్ వాడండి, ఇంకా బెటర్. హెల్మెట్ ఇన్సైడ్ కొంచెం క్లీన్ గా పెట్టుకోండి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. జింక్, ఐరన్ ఉండే ఫుడ్ తీసుకోండి. ఒకవేళ మీరు కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే మధ్యలో మాత్రం ఆపకండి, నెగ్లెక్ట్ చేయకండి. ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని చూడండి. అండ్ ఆల్సో మీ డాండ్రఫ్ టైప్ మీరు తెలుసుకోండి. డాండ్రఫ్ అంటే షాంపూ ప్రాబ్లం కాదు, అది స్కాల్ప్ కండిషన్. సో తగ్గకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అండి. కరెక్ట్ రీజన్ తెలుసుకుంటే, కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీ డాండ్రఫ్ డ్రైయా, ఆయిలీయా? ఇన్ని ఇయర్స్ నుంచి మీకు డాండ్రఫ్ ఉంది, అలాగే మీరు ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు? ఒకసారి నా కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి సైంటిఫిక్ హెయిర్ అండ్ స్కిన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఈ వీడియో చూస్తే తెలుసుకుంటారు. తెలియకుండా చాలా ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది. టిల్ దెన్ కీప్ స్మైల్. బాయ్.